టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే అశ్రుతి గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో కొంత అవేర్నెస్ వచ్చి అందరూ కాన్షియస్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నది కొలాజిన్. అసలు కొలాజిన్ ఏంటి, ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, అసలు ఎందుకు అది కంపల్సరీ? కొలాజిన్ అనేది మన జనరల్ గా మన బాడీలో సెల్ఫ్ గా ప్రొడ్యూస్ అవుతుంది. కొలాజిన్ అనేది ఏంటి అంటే అది ఇట్స్ అ ప్రోటీన్. బేసికలీ కొలాజిన్ అనేది ప్రోటీన్. అది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మజిల్ పైన సన్నని లేయర్ లాగా కనిపిస్తుంది. అది ప్రతి కనెక్టివ్ టిష్యూ అంటే ప్రతి టిష్యూ కనెక్ట్ అంటే ఆర్గన్ కనెక్ట్ చేయడానికి కానీ ఆర్గన్ పైన ఉండే టిష్యూ కానీ సో ఎవ్రీ మస్కులేచర్ మీద కూడా మనకి కొలాజిన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ కొలాజిన్ ఏం చేస్తుందంటే ఫ్లెక్సిబిలిటీని, స్ట్రెంగ్త్ని, మాయిశ్చరైజింగ్, సో రకరకాల యూజెస్ ఉంటాయి కొలాజిన్కి. సో ఈ కొలాజిన్ బేసికలీ అమినో యాసిడ్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రోటీన్ సోర్స్. ఇది మనకి కొలాజిన్ అనేది కళ్ళల్లో ఉంటుంది, మజిల్లో ఉంటుంది, స్కిన్లో ఉంటుంది, ఆర్గన్స్ మీద ఉంటుంది, జాయింట్స్ మధ్యలో కూడా మనకు కొలాజిన్ ఉంటుంది. సో రకరకాల దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలాజిన్. సో 5 టైప్స్ ఉంటాయి జనరల్గా. టైప్ 1, టైప్ 3 ఇవన్నీ మనకి స్కిన్ అండ్ మజిల్లో కనిపిస్తాయి. టైప్ 2 వచ్చేసి జాయింట్స్ మధ్యలో కొలాజిన్ అంటే కార్టిలేజ్ ఉంటుంది కదా, సో ఆ కార్టిలేజ్లో కూడా మనకి కొలాజిన్ కనిపిస్తూ ఉంటుంది. సో బేసికలీ ఇట్ క్రియేట్స్ అ స్ట్రక్చర్ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు ద మజిల్. దట్ ఈస్ అ కొలాజిన్. ఇప్పుడు మనకి కొలాజిన్ ఎక్కువ ఎందుకు వినిపిస్తుంది అంటే స్కిన్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఎన్హాన్సర్ లాగా. అంటే మన స్కిన్ రింకిల్ లేకుండా మన స్కిన్కి ఎలాస్టిసిటీ ఇచ్చే కాంపోనెంట్ కూడా కొలాజినే. సో అది ఏజ్ అయ్యే కొద్దీ కొలాజిన్ ప్రొడక్షన్ అన్నది తగ్గుతుంది. సో దాని గురించి యాంటీ ఏజింగ్ క్రీమ్స్లో కానీ యాంటీ ఏజింగ్ సోర్సెస్ కానీ మనం కొలాజిన్ వాడకం అనేది ఎక్కువ చూస్తున్నాం. బట్ ఐడియల్లీ బాడీ కెన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ కొలాజిన్. ఓకే, కానీ కొలాజిన్ తక్కువ అయిపోద్ది విత్ ఏజ్. మన కొలాజిన్ ఎక్స్టర్నల్ గా, ఓరల్ గా లేకపోతే ఇంజెక్షన్ లో తీసుకోవాలి, సో దట్ అప్పుడు మన స్కిన్ గానీ హెయిర్ గానీ హెల్దీగా ఉంటుంది. బట్ కొంతమంది ఇట్లా ఎక్స్టర్నల్ గా తీసుకోవడం కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి అండి. హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ? అగైన్ కొలాజిన్ అన్నది ప్రోటీన్ సోర్సే. సో ఏదైనా సరే బాడీ ప్రొడ్యూస్ చేస్తోంది అంటే దానికి ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్ లేదని అర్థం. ఒకవేళ ప్రొడక్షన్ తగ్గింది అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఏజింగ్. సో దాన్ని మనం రివర్స్ చేసుకోవాలని ఓవర్ యూసేజ్ ఆఫ్ కొలాజిన్ ఉంటే దట్ మైట్ ఇంపాక్ట్ యువర్ కిడ్నీస్ బికాస్ హై ప్రోటీన్ కిడ్నీ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. అంటే మోర్ దాన్ 2 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే వెళ్తోంది బికాస్ ఆఫ్ దట్ కొలాజిన్ అంటే దెన్ ఇట్ కాజెస్ డ్యామేజ్. దట్స్ అ రేర్ కండిషన్. అందరిలో అవ్వాలని లేదు. డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ కొలాజిన్ యు ఆర్ టేకింగ్, ఎంత కొలాజిన్ తీసుకుంటున్నారు, అండ్ మేబీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోయినా సరే మనకి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. బట్ ఇన్ జనరల్గా అయితే కొలాజిన్కి తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం అన్నది వెరీ రేర్ కండిషన్. బట్ ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ ప్రోటీన్. అది మనము ఫుడ్లో కూడా జనరల్గా ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లో ఏవైతే వైటమిన్ సి, జింక్, కాపర్, మ్యాంగనీస్ ఇట్లాంటి ఫుడ్స్ అవైలబుల్లో ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా కొలాజిన్ అన్నది ప్రొడ్యూస్ చేసుకుంటుంది బాడీ. సో వైటమిన్ సి అంటే మనకి సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ మనకి సీజనల్గా దొరికే మ్యాంగోస్, వీటన్నిట్లలో మనకి వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్నా, పొమోగ్రానైట్ ఈస్ వెరీ గుడ్ అగైన్, గోవా ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. ఇట్లా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మనకి కొలాజిన్ కంపెన్సేట్ అవుతుంది. దీంతో పాటు మనకి జింక్ అండ్ మ్యాంగనీస్ ఇట్లాంటి ఫుడ్స్ తీసుకున్న కొలాజిన్ కంపెన్సేట్ అవుతుంది. దీస్ ఆర్ ద ఫుడ్స్ ఫర్ వెజిటేరియన్ సోర్స్. నాన్ వెజిటేరియన్స్కి అయితే కొలాజిన్ వెజిటేరియన్ సోర్స్లో తీసుకుంటే దీనికి కన్వర్షన్ జరగాల్సి ఉంటుంది. బట్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ అంటే యానిమల్ సోర్సెస్ ఆఫ్ కొలాజిన్ ఆర్ ఈజీలీ బయో అవైలబుల్ అండ్ యూ కెన్ సీ అ గుడ్ ఎఫెక్ట్ విత్ animal sources of collagen compared to vegetable sources. వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళకి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మీరు కొలాజిన్ రిచ్ ఫుడ్స్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? అది ఏం సజెస్ట్ చేస్తారు? వెయిట్ లాస్ ప్రొసీజర్కి కొలాజిన్ రిక్వైర్మెంట్ యాజ్ సచ్ రీసెర్చ్ ఎంతవరకు ఉన్నది అన్నది ఇప్పటి వరకు మనకు అంత స్ట్రాంగ్ రీసెర్చ్ అయితే లేదు. బట్ జనరల్గా యాజ్ ఏ బాడీ బిల్డర్స్ వీళ్ళకి ఏంటి అంటే కొలాజిన్ సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉంటారు. బికాస్ యాజ్ ఎ సెడ్ ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్, ఇట్ గివ్స్ స్ట్రక్చర్ టు యువర్ మజిల్. సో ఫర్ దాట్ రీజన్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం కొలాజిన్ సప్లిమెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ లాంగ్ యూసేజ్ ఆఫ్ సప్లిమెంటేషన్ ఈజ్ నాట్ ఐడియల్.
బికాస్ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే దాని మెకానిజం వేరు. మీరు బయట నుంచి తీసుకుంటున్నారు అంటే అది ఎంత బయో అవైలబుల్ అన్నది మోర్ మ్యాటర్స్. సో లాంగ్ యూసేజ్ ఆఫ్ కొలాజన్ సప్లిమెంటేషన్ రికమెండ్ చేయము ఫర్ ఎ షార్టర్ డ్యూరేషన్, ఓన్లీ టు అంటే ఏవైనా మనకి ఇంజురీ అయిందో లేకపోతే మీరు ఎక్కడైనా బాడీ బిల్డింగ్ షో అది చేస్తూ ఉంటారు, సో అలాంటి వాటికి ఏమైనా షార్టర్ డ్యూరేషన్ వరకు ఓకే, బట్ నాట్ ఫర్ లాంగ్. అండ్ ఐ డోంట్ పర్సనలీ రికమెండ్ ఎనీ కొలాజన్ సప్లిమెంట్స్ ఫర్ మై క్లయింట్స్. అవునా? జనరల్ గా మనకి ఫుడ్ లో దొరుకుతుంది కొలాజన్, యూ నీడ్ నాట్ సెపరేట్లీ గివ్ కొలాజన్ సప్లిమెంటేషన్. ఉమెన్లో అయితే ఏజ్ అవుతున్న కొద్దీ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతుంటాయి కాబట్టి కొలాజన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేచర్. ఏజింగ్ ప్రొసీజర్ లో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. ఇంకొకటి జిగురు పదార్థాలు ఉన్న కూరగాయలు కానీ, బెండకాయలు కానీ, చామదుంప కానీ, జిగురు ఉన్నవి నాన్ వెజ్ లో అయినా చేపలో కానీ, ఇవి తింటే కొలాజిన్ ఎక్కువ వస్తుంది అంటారు. ఇది నో నో, ఇట్స్ నాట్ అబౌట్. ఇప్పుడు మీకు ఏదైనా వెజిటబుల్లో జిగురు వస్తుంది అంటే అది దాని ఫైబర్ వల్ల వస్తుంది. సో గమ్ స్ట్రక్చర్ ఉంది అంటే ఇట్స్ అ ఫైబర్ సోర్స్, ఇట్స్ నాట్ అది కొలాజిన్ అని కాదు. కొలాజిన్ లా ఉంటుంది కాబట్టి జిగురు మనకి కొలాజిన్ అంటే నో, దట్స్ రాంగ్. కొలాజిన్ కమ్స్ ఫ్రమ్, ఎస్, ఫిష్ లో కొలాజిన్ ఉంటుంది బికాస్ ఫిష్ ప్రోటీన్ helps in making collagen. Egg shells help in making collagen. అది రిలేట్ చేసుకోకర్లేదు జిగురు దాంతో. ఎగ్ షెల్స్, ఎగ్ షెల్స్, అవును, ఎగ్ షెల్స్. షెల్ లోపల కూడా మనకి కొలాజన్ ఉంటుంది, బట్ వి డోంట్ కన్స్యూమ్ షెల్. బట్ దట్ నీడ్ నాట్ హ్యావ్, ఈ షెల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రెసెన్స్ ఆఫ్ కొలాజన్ మనకి సోర్సెస్ లో ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ దట్ యూ నీడ్ టు ఈట్ ఎగ్ షెల్, బికాస్ ఎగ్ షెల్ తీసుకుంటే వేరే బ్యాక్టీరియల్ కంటామినేషన్ కూడా, సో దట్స్ నాట్ ట్రూ. బట్ టేకింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఆబ్వియస్ గా కొలాజన్ డెవలప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.